వినియోగించుకోలేదు కాబట్టి ఈ వీడియోల ద్వారా మా జీతం 18,000 సార్, మేము బతకలేకపోతున్నాం, మాకు 30,000 అయితేనే మా కుటుంబాన్ని పోషించుకోగలం, మాకు మీరు ఏమైనా చేయండి అని ఈ వీడియోలో మనం విమర్శించుకుంటేనే ఆ ప్రభుత్వానికి చేరితే నిజంగా 2,000 మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం నిజంగా స్వీకరిస్తే, ఈ మాట కనుక అనుసరిస్తే వాళ్ళు మనం అడిగిన పనులని తప్పకుండా చేయడానికి ముందుకు వస్తారనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ దీవం ముట్టించాను కదా, భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కోరికలు అలాగే 2,000 మంది ఓట్లు అవసరమే, 2,000 మంది సభ్యులు అవసరమే. నాకు సపోర్ట్ అవ్వండి బిడ్డ, మీ జీవోనే పాస్ చేస్తానంటే నిజంగా నేను చెప్పాలనుకుంటే జిహెచ్ఎంసీ ఉంది, ఆర్టీసీ ఉంది, మరి ఆర్ఎంసీ రెడీమిక్స్ ఉండదా? గవర్నమెంట్ తెలుసుకుంటే కొండలు లేవా, గుట్టలు లేవా, సిమెంట్ పంటీలు పెట్టి వీళ్ళందరికీ జాబులు ఇవ్వలేదా గవర్నమెంట్? మీరెందుకు భయపడతారు బిడ్డ? 2,000 మంది కదా, ఎన్ని ప్లాన్లు పెట్టాలో చెప్పని చెప్పి గవర్నమెంటే పాసెస్ చేసుకుని జిహెచ్ఎంసీ లాగా నడిపించలేదా? మరి 2,000 మందికి బోవ పెట్టలేదా? అంటే అంత శక్తి లేదా గవర్నమెంట్కి చేయాలనుకుంటే? తెలియదు. ఒకవేళ తెలిస్తే, మన ప్రాబ్లమ్స్ తెలిస్తే ఈ 2,000 మందితో ఎవడైతే ముఖ్య అతిథి ఉన్నాడో వాడిని పిలిచి నేను ఇలా చేస్తాను బిడ్డ, మీ జీవోని పాస్ చేస్తున్నాను, మీరు అందరూ ఓట్లు చేసి నన్ను గెలిపియని అడుగుతారు కావచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఈ వీడియోల ద్వారా మనం ప్రభుత్వానికి చేరుస్తున్నాం. ఈ మీటింగ్కు గల కారణం ఏంటంటే మన యొక్క ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి ఇదివరకు చేర్చలేదు కాబట్టి ఈ రోజు చేర్చడానికి మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే నేను అంటున్నాను, మంగసీని గారు ఈరోజు లీడర్కు పనికిరాడు, రమణారెడ్డి గారు కూడా ఈరోజు లీడర్కు పనికిరాడు. ఎందుకంటే మేము యుద్ధం చేయడానికి అనుకున్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి రెడీగా ఉన్నాం, మీరు ఏం కావాలంటే అది చేయడానికి రెడీ ఉన్నాం. మేము ముగ్గురు వ్యక్తులు మేము లీడర్షిప్ అడగట్లేదు, రమణారెడ్డి, మంగసీని గారు, నేను. మాకు ప్రెసిడెంట్ వద్దు, మనలో ఎవరు ప్రెసిడెంట్ కూడా వద్దు, పనిచేసే లీడర్లు కావాలి. మీలో నుంచి పని చేసే వ్యక్తులు 10 మంది మాకు కావాలి సపోర్ట్గా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీరు పని చేసే వ్యక్తులు 10 మంది తీసుకొస్తే ఈ 2,000 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆ 2,000 మంది మన గ్రూపులోకి వస్తే ఈ రెడీమిక్స్ ఫిల్లులోనే ఈ యొక్క తెలుగువాడు మిస్ అయిందనే రోజు లేనప్పుడు ఒక్క మెసేజ్ చాలు, బల్లాపండి అని. అర్థమవుతుందా? మన అందరు తెలుగు వాళ్ళందరూ రెడీమిక్స్ లో ఈడ తప్పిపోయినోడు అన్నటోడు లేకపోతే మన రెడీమిక్స్ స్కిల్ అందరూ కనుక ఒక్క గ్రూప్ లో చేరితే ఒక్క మెసేజ్ చాలు, మీరు బల్లాపండి 30,000 డిమాండ్ చేయండి, ఎవరు బండి తీయకండి, మళ్ళీ మెసేజ్ పెట్టేంత వరకు బంద్. ఏ విధంగా చేయాలి? ఒక 15 రోజుల ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, మాకు ఈ సాలరీలు సరిపోతలేవు, మేము ఫస్ట్ నుంచి బంద్ పెడుతున్నాం. 15 days బిఫోర్ ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓనర్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ చేసుకుని వాళ్ళు కూడా యూనియన్ ఉంది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేసుకోరు వాళ్ళ ఇష్టం. మన తరఫున ధర్మంగా 15 రోజుల ముందు మనం ఇస్తాం. మీ జీతాలు ఇవ్వపో అని ఏదైనా బెదిరింపు వస్తే మేమందరం ఆ ఏరియాకి క్షణాల్లో దిగేస్తాం. ఇన్ని రోజుల జీతం నాకేనే ఉంది, మీరు వేషాలు అయితే మీ పైసలు ఇవ్వమని బెదిరిస్తారు కదా. ఫస్ట్ అదే కదా, ఎందుకంటే 4 రోజుల సాల వాళ్ళ మీద ఉంటుంది, మనం ఏదో యుద్ధం స్టార్ట్ చేస్తే మన పైసలు ఎదురుతారనే భయం ఉంటే మీరందరూ రారా? ఎవరైనా ఒకరికి జీతం ఇవ్వకపోతే వస్తారా లేదా? చేయలేమండి. ఎవరికన్నా సార్లు ఇవ్వలేదు అంటే నా తమ్ముడికి సార్లు ఇవ్వరు నువ్వు అని అడుగుతావా లేదా? ఆ విధంగా అడగడానికి మేమందరం ఉన్నాం, ఏ ఒక్కరికి అన్యాయం జరగనియ్యాం. కాబట్టి 15 రోజులు బిఫోర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు అనంటే తెలుగు డ్రైవర్ అనేవాడు రెడీమిక్స్ లో ఉన్నాడు అనంటే వాడు ఖచ్చితంగా మన రెడీమిక్స్ ఐక్యత సంఘంలో సభ్యుడై ఉండాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు పెట్టే 10 మంది లీడర్లు కూడా చుట్టుపక్కల ఉన్న 50 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్న ప్రతి రెడీమిక్స్ ఖాదరు చేసి అందులో ఉన్న తెలుగు డ్రైవర్లని ఈ ఐక్యత సంఘంలో గ్రూపులో చేర్చే బాధ్యతను మేము అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాం. దయచేసి మీలో అందరికీ మనసు ఉంటుంది, మానవత్వం ఉంటుంది. మన డ్రైవర్లు ఎంత హింస పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అందరికీ మనసు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక్కరు చేతులు ఎత్తండి, నేను లీడర్గా చేస్తాను, నా చుట్టూ ఉన్న కంపెనీలలో నుంచి సభ్యులు నేను జాయిన్ చేస్తానని చెప్పాడు. ఒక్క మనిషి చేతి చెప్పండి. వా లాస్ట్ నుంచి అనేవారు మీరు రావాలి, స్టేజ్ నుంచి రావాలి. థ్యాంక్ యూ. కమల్ రండి 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 ప్లీజ్ పంపించండి. మీ ఘనమైన చప్పట్లతో ఆయన పైకి స్టేజ్ పెట్టుకోండి. మీరు తెలియదు బాలరాజు గారు, నాకు పేరు తెలియదు, మనుషులు అందరూ తెలుసు, డ్రైవర్లు అందరూ అన్నయ్యలు తమ్ములు కాబట్టి ఒక షాల్వా మంగసీని గారు మీ వెనక షాల్వా తీసుకోండి.